రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ హీరోలాంటివారు వారినే రియల్ హీరోస్ అని మనం పిలుచుకుంటాం. అలా కర్ణాటకలో ఓ ఐపీఎస్ని సింగం ఆఫ్ కర్ణాటకగా పిలుచుకునేవారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాలిపోయేవాడు ఆయన. అరాచకాలు చేస్తున్న వారిని కలుపు ముక్కల్లా ఏరిపడేసేవారు. ఎదురుగా ఉన్నది ఎవరు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అస్సలు పట్టించుకునేవాడు కాదు. ముఖ్యంగా అన్యాయాన్ని అస్సలు సహించేవాడు కాదు. అటువంటి ఆయన సడన్ గా పాలిటిక్స్లోకి ఎంటరయ్యారు. ఎంతో ఇష్టంగా పోలీస్ బాసుగా మారిన ఆయన రాజకీయాల్లోకి రావటానికి గల కారణాలేంటి? రియల్ లైఫ్ సింగం అన్నామలై కథేంటి? తెలుసుకుందాం. జూన్ 7న 2015లో ఉడిపిలో 15ఏళ్ల అమ్మాయిని కొందరు దుర్మార్గులు అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఆమెను హత్య చేసిన తీరు అందరి హృదయాలను కదిలించింది. ఆ టైంలో అక్కడ ఎస్పీగా ఉన్న అన్నామలైని కలిసిన బాధితురాలి తల్లి పోలీసుల నిర్లక్ష్యం వల్లే తన కూతురు బలైపోయిందని కన్నీళ్లు పెట్టుకుంది. నా కుమార్తెను నాకు తిరిగి తెచ్చి ఇస్తారా అని అన్నామలైను ప్రశ్నించింది. ఆమె మాటలకు చలించిపోయిన అన్నామలై, మీ కూతుర్ని బతికించలేను కాని మీ కుమార్తెను అలా చేసిన వారిని వదిలిపెట్టను అని, మీ కూతురిలా మరొకరికి జరగకుండా చేస్తానని మాట ఇచ్చారు. ఈ మాట పోలీసుగా కాకుండా ఒక కొడుకు తల్లికి ఇస్తున్న మాట అని చెప్పారు. అలా చెప్పిన ఒక్కరోజులోనే రేప్ చేసిన అందర్నీ పట్టుకొని ఎన్కౌంటర్ చేశారు. ఈ ఒక్క సీన్తో రియల్ సింగంగా పేరు తెచ్చుకున్నాడు అన్నామలై. అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడకు అన్నామలై వస్తాడని రౌడీలకు దడపుట్టించాడు అన్నామలై. అన్నామలై కే అంటే అన్నామలై కుప్పుస్వామి. ఈయన 1984 జూన్ 4న తమిళనాడు రాష్ట్రం కరూర్ జిల్లా చిన్నతరపురం తొట్టంపట్టి గ్రామంలో గుప్పుస్వామి గౌండర్ పరమేశ్వరి దంపతులకు జన్మించాడు. తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఓ పక్క చదువుతూనే తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేసేవాడు అన్నామలై. ఆయన కరూర్, నామక్కల్ జిల్లాలో పాఠశాల విద్యను, కాలేజీ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానిక్ ఇంజనీరింగులో బ్యాచిలర్ డిగ్రీని, ఆ తర్వాత లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ పూర్తి చేశాడు. కాలేజీలో ఉన్నప్పటినుంచే సేవాగుణం అలవాటు అయింది అన్నామలైకి. అలా కాలేజీలో స్టూడెంట్ లీడర్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఈ క్రమంలో అన్నామలై యూనియన్ సివిల్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 2011 సంవత్సరంలో ఐపీఎస్కి సెలెక్ట్ అయి కర్ణాటక కేడర్కు ఎంపికయ్యారు. కర్ణాటకలో ఆయన విధుల్లో చేరినప్పటినుంచి ఆయన పనితీరును చూసి ఇతర అధికారులే ఆశ్చర్యపోయేవారు. అన్నామలై రౌడీలు, గూండాలను అణిచివేయటాన్ని చూసిన పోలీసు యంత్రాంగం ఆయన్ను 2015లో ఎస్పీగా ప్రమోట్ చేసి ట్రాన్స్ఫర్ చేశారు. ఎస్పీగా ప్రమోట్ అయిన అన్నామలైకు ఉడిపిలో ఉన్న మాఫియా గ్యాంగ్స్ పనిపట్టమని పంపించారు. అలా ఉడిపిలో అడుగుపెట్టిన అన్నామలై దెబ్బకు మాఫియా, రౌడీ అనే పేరు పలకాలన్నా భయపడిపోయేవారు. డ్రగ్స్, గుట్కా, అక్రమ మద్యం విక్రయాలపై ఆయన ఉక్కుపాదం మోపారు. డ్రగ్ అడిక్షన్ గురించి కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. అక్రమ కార్యకలాపాల గురించి ఎవరికీ తెలియకుండా విద్యార్థులు సమాచారం అందించేలా కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఉడిపి ఎస్పీగా ఉన్న సమయంలోనే ఆయన ఖురాన్ను చదివి ఇస్లాంను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. 2018లో చిక్మంగళూరుకి ట్రాన్స్ఫర్ అయిన అన్నామలై ఆయన చేసే మంచి పనులతో సామాన్య ప్రజలకు సైతం బాగా దగ్గరయ్యారు. అప్పటివరకు చిన్నా చితక రౌడీలు, గూండాల బెదిరింపులతో బిక్కుబిక్కుమంటూ బతికినవారు అన్నామలై ఇచ్చిన ధైర్యంతో స్వాతంత్రంగా బతకడం మొదలుపెట్టారు. అంతేకాకుండా చిక్మంగళూరులో ఎన్నో స్టింగ్ ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా ముందుండి నడిపించారు. 2019 వచ్చేసరికి బెంగళూరులో డీసీపీగా ఛార్జ్ తీసుకున్నారు. ఇక అప్పటినుంచి అన్నామలై పేరు మరింత మారుమోగింది. ఆయన పేరు కంటే సింగం ఆఫ్ కర్ణాటకగానే ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. చిన్నప్పటినుంచే ప్రజాసేవ అంటే ఇంట్రెస్ట్ ఉన్న అన్నామలై తనకు వీలున్నప్పుడల్లా పేదలకు సాయం చేయటానికి ముందుకు వచ్చేవారు. అయితే తను పోలీసుగా ఉంటే ఉన్నతాధికారులు చెప్పినట్టే చేయాల్సి ఉంటుందని, స్వతంత్రంగా ప్రజాసేవ చేయలేమని అనుకున్న అన్నామలై రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. అలా 2019లో డీసీపీగా రిజైన్ చేశారు. బీజేపీలో చేరి సభ్యత్వం తీసుకున్నారు. 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసిన అన్నామలై తమిళనాడులోని తన సొంతూరు కరూర్లో సేంద్రియ వ్యవసాయం చేయటం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత
కోర్ డిస్కవర్ యువర్ కోర్ పేరిట సంస్థను స్థాపించి మోడర్న్ ఫార్మింగ్, ఆర్గానిక్ అగ్రికల్చర్ పేరిట రైతులకు నష్టాలు రాకుండా దిగుబడిని పెంచటానికి కొత్త కొత్త టెక్నిక్స్ యూజ్ చేసేవారు. యూత్ కోసం ఎన్నో సెమినార్స్ అండ్ వర్క్షాప్స్ ఏర్పాటు చేసి మోటివేషనల్, లీడర్షిప్ క్వాలిటీస్పై అవగాహన కల్పించేవారు. అలా అటు రైతులు, సామాన్యులతో పాటు యూత్లోనూ మంచి క్రేజ్ సంపాదించారు అన్నామలై. ఈయన క్రేజ్ అండ్ టాలెంట్ చూసిన ప్రధాని మోడీ అన్నామలైని తమిళనాడు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించారు. తన రాజీనామా లేఖలో ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఉద్యోగం నుంచి తప్పుకోవాలని ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదని, 2018లో కైలాస మానవ సరోవరం వెళ్లినప్పటినుంచి ఆలోచనలో పడ్డానని, సీనియర్ ఐపీఎస్ అధికారి మధుకర్ శెట్టి మరణంతో కృతనిశ్చయానికి వచ్చానని ఆయన తెలిపారు. జూలై 8న 2021న 37 ఏళ్ల వయసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారు అన్నామలై. పొలిటికల్గా ఫుల్ పవర్ అన్నామలై చేతికి వచ్చేసరికి స్టేట్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టాడు. రాష్ట్రంలో జరిగిన ప్రతి కరప్షన్ని వెలుగులోకి తీసుకురావటంతో తమిళనాట ఒక ఐకాన్ స్టార్గా మారారు. ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్పైనే అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోకస్ అన్నామలైపై పడింది. అలా అన్నామలై నరేంద్ర మోడీకి దగ్గరయ్యారు. ఎంత పేరు సంపాదించినా ప్రజల నుంచి ఓట్లు పడటం కష్టమే అని అన్నామలైతో మరోసారి రుజువైంది. ఎందుకంటే ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి ఆర్. ఎలాంగో చేతిలో 24,816 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా సరే పట్టువీడని విక్రమార్కుడిలా రాష్ట్రంలో ఏ చిన్న తప్పు జరిగినా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక రాబోయే 2024 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అఖిల స్వామినాథన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈమె బెంగళూరులో గ్లోబల్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. అన్నామలై స్టెప్పింగ్ బియాండ్ ఖాకీ అనే ఓ పుస్తకాన్ని కూడా రాశారు. 2021లో బయటకు వచ్చిన ఈ పుస్తకం యువతకు, పోలీస్ రంగం వైపు రావాలనుకుంటున్న వారికి ఇన్స్పిరేషన్గా మారింది. ఇదంతా ఒక ఎత్తైతే ప్రస్తుతం అన్నామలై లీడ్ చేస్తున్న లైఫ్ ఒక ఎత్తు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలు అనేవి కామన్. నువ్వు ఎంత మంచి పనులు చేసినా పాలిటిక్స్లోకి వచ్చాక ప్రతిపక్షాలు వారి మాటలతో ట్రిగ్గర్ చేస్తూనే ఉంటారు. అలాంటి సమయాల్లోనే అన్నామలై అప్పుడప్పుడు మాట్లాడిన కొన్ని మాటలు ఆయన్ను సమస్యలోకి నెట్టేస్తున్నాయి. మరి ఈసారైనా ఈ సింగం ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లోకి అడుగుపెడతారేమో చూడాలి. మీకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలిక్కడ. హీరో సూర్య ఇమేజ్ను అమాంతం పెంచేసిన సింగం మూవీ అదేనండి, యముడు మూవీ గుర్తుందా? ఆ కథకు ఇన్స్పిరేషన్ ఈయన లైఫ్ స్టోరీయేనట. ఈ సింగం మూవీ సీక్వెల్స్ కూడా సూపర్ హిట్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేయగలరని కోరుతున్నాం.